ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మల్ని పేర్చడం పూర్తయింది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, ఒకటి క్యాంప్ ఆఫీస్ అంతా కూడా మహిళల సందడితో చాలా కలర్ఫుల్ గా ఉంది. అందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో, ఒక ఇనుమడించిన ఉత్సాహంతో కొత్త రాష్ట్రంలో నవ తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అలాగే వాళ్ళ ఫీలింగ్ ఏంటో మనం కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి, ఎలా అనిపిస్తోంది? బతుకమ్మ క్యాంప్ ఆఫీస్ లో ప్రిపరేషన్స్కి వచ్చారు, మేకింగ్ ఆఫ్ బతుకమ్మ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది వేడుకలను చూస్తే? చాలా వైభవంగా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయి. అమ్మమ్మ గారింటికో నాన్నమ్మ ఇంటికో పోయి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఇంటింటికి బతుకమ్మ అనేది చాలా బాగుంది. ఎందుకంటే అందరం కలుస్తాము. దీని ప్రత్యేకత చాలా అందరు గుర్తించారు. బేసికలీ ఈ పండుగ గురించి ఉన్న ఇంపార్టెన్స్, అందరం కలవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా చాలా వైభవంగా చేస్తున్నారు, చాలా బాగుంది. బతుకమ్మ అంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ఏదో నామోషిగా ఫీల్ అవ్వడము ఆడాలంటే అని, మరి రేపటి జనరేషన్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి బతుకమ్మ ద్వారా? కానీ లేదండి, నామోషి ఎలా అవుతుంది? ఇది మన కల్చర్, ఇది మన ట్రెడిషన్, అది మనం గుర్తుంచుకోవాలి. మనకు దీన్ని మనకు ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేటట్టు చేసి దీని ఇంపార్టెన్స్ బాగా పెంచి, అండ్ పిల్లలు కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి బతుకమ్మకున్న ఇంపార్టెన్స్ అర్థమయ్యేటట్టు చేశారు. నమస్తే అండి, ఎలా అనిపిస్తోంది సద్దుల బతుకమ్మ? ఈరోజు ఏమేం చేస్తారు సద్దుల బతుకమ్మ? చాలా సంతోషంగా ఉంది మాకు సద్దుల బతుకమ్మ అంటే. ఈ పండగకు ఇవ్వాలంటే సద్దులు ముఖ్యంగా పులిహోర, దద్దోజనం, నైవేద్యాలు అంటే అన్నీ మనకి ఇష్టమైన పలహారాలు అమ్మవారికి అని నైవేద్యంగా ప్రసాదిస్తారు. చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ. బతుకమ్మ పాటలు ఆటలు 8 రోజులు కూడా సెలబ్రేట్ చేశారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంకా కవిత చేయంగా, ఎంపీ కవిత గారు చేయంగా అందరికీ మొత్తం బతుకమ్మ తెలిసేలాగా చేసిండ్రు. ఇంకా కొంతమందితో మనం మాట్లాడదాము. ఎలా అనిపిస్తుందండి? ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు బతుకమ్మ? స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేశారు సద్దుల బతుకమ్మ. ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఫుల్ కలర్ఫుల్ వాతావరణం, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇలా చూస్తుంటే అందరూ బాగా మంచి తయారయ్యి అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ నైస్. చాలా బాగుంది బతుకమ్మ ఇలా చేయడం, చాలా హ్యాపీగా ఉందండి. కేటీఆర్ గారి డాటర్ ఇక్కడ ఉంది, చూడొచ్చు. ఓకే, ఒక నిమిషం. నేను వెళ్తాను. అంత అయిపోయినాక రండి. ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారి వైఫ్ ఉన్నారు. ఆవిడ క్యాంప్ ఆఫీస్ లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ వదిన గారు చాలా కమిటెడ్ గా, చాలా డెడికేటెడ్ గా జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఊరూరా చేస్తున్నారు. ఈ రోజు క్యాంప్ ఆఫీస్ లో మేకింగ్ ఆఫ్ బతుకమ్మ చేశారు, మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు పోటీ పడి బతుకమ్మని పేర్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. క్రెడిట్ అంతా తనకు, మామయ్యకే వెళ్తుంది. మామయ్య దీన్ని స్టేట్ లెవెల్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసిండ్రు. మళ్ళీ అందరికి ఉమెన్ కి స్పెషల్ లీవ్ ఇచ్చిండ్రు బతుకమ్మ ఆడుకోవడానికి. ఇప్పుడు స్ట్రీట్ న బతుకమ్మ ఆడుతున్నారంటే అది మామయ్యకే, కేసీఆర్ గారికి వెళ్తుంది క్రెడిట్. అండ్ కవిత వదినదైతే చాలా ఎఫర్ట్ ఉంది ఈ బతుకమ్మ ఇంత లెవెల్ రావడానికి. తను చాలా టైం డెడికేట్ చేసిండ్రు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టే ఇంత మా ఫ్యామిలీ, బంధువులని, ఫ్రెండ్స్ని అందరిని ఇన్వైట్ చేసుకున్నాము. ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఎప్పుడు మేమే ఆడుకునే వాళ్ళము. ఈసారి మా హ్యాపీనెస్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనో తెలియక అందరినీ ఇన్వైట్ చేసాం. ఓకే, ఒక 14-13 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు. కేటీఆర్ గారు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఆయనకి ఎలా సపోర్ట్ ఇచ్చారు? చాలా కష్టపడ్డారు మామయ్య కానీ, కేటీఆర్ గారు కానీ, వేరే టీఆర్ఎస్ లీడర్స్ అందరూ చాలా సాక్రిఫైసెస్ చేస్తేనే కదా ఇప్పుడు మన స్టేట్ వచ్చింది. బట్ ఈరోజు అవన్నీ చేసిండ్రు కాబట్టి ఈరోజు డ్రీమ్ కమ్ ట్రూ టైప్ మన కళ నిజమైంది.
అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా కేటీఆర్ గారు వైఫ్ శైలు గారు మహిళలకు ఒక భరోసా ఇస్తున్నారు. టీ స్టేట్ లో మహిళలందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల్లో అని చెప్పేసి ఆమె కోరుకుంటున్నారు. ఓటు స్టూడియో.